అందరికీ నమస్కారం. నా పేరు గోలి రాజు చౌదరి, మా నందరాడ గ్రామం. మొన్న ఆదివారం నాడు మన ఎమ్మెల్యే గారు జక్కమూడి రాజా గారు వస్తాం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు మాకు ఫోన్ చేసి పక్కాగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు, మీతో మాట్లాడతారని చెప్పారు. మేము ఒక పెద్ద మనిషిగా, ఒక ఎమ్మెల్యేగా ఆయన వచ్చి మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వేరేగా అయితే మాత్రం మాకైతే రావద్దని చెప్పాం. కానీ ఇక్కడున్న నాయకులు, స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు, అందులోనే బీసీలో ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేస్తే మనం ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పి మీ అందరం కూడా మా కార్యకర్తలు చాలా మంది కూడా వాళ్ళు ఎవరైతే ఇంటింటికి వెళ్ళి దండలు వేసారో వేసారో వాళ్ళందరూ కూడా వద్దన్నా సరే లేదు, ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్తే చెప్పుకొని ఆయన ఏం చెప్తారని చెప్పి ఆ జక్కమూడి రాజా గారి మీద ఉన్న గౌరవం రమ్మని చెప్పాం. మాకు కూడా మేము శ్రీని గారు కానీ, వెంకందర్ గారు కానీ ఇంకా అందరినీ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కూడా ఆయన అడుగుతుంది జరిగింది, మాకు చేయమని అడుగుతుంది జరిగింది. కానీ మేము చేయనన్నాం. అంతవరకు బాగుంది. ఒక ఎమ్మెల్యేగా ఆయన అడిగారు, మేము ఒక కార్యకర్తగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కార్యకర్తలు మేము ఇప్పుడు మా అధిష్టానం ఇక్కడ జనసేన పార్టీకి సీట్ ఇచ్చింది భక్తులు బలరామకృష్ణ గారికి. ఆయన ఆధ్వర్యంలో మీరందరూ కూడా నడవాలని చెప్పి ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము ఆజ్ఞ ప్రకారంగా అందరం కూడా ఫాలో అవుతున్నాం. ఆయన వచ్చి చెప్పారు, ఆయన అయ్యా మైండ్ గేమ్ ఆడొద్దు దయచేసి, మాలో మమ్మల్ని మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ రావణ గారిని కానీ, మహిళా అధ్యక్షురాలు మా పైడమ్మ గారిని కానీ మీరు ఇంటికి వెళ్ళి ఇష్టం లేకపోయినా మీరు కండువాలు వేసినంత మాత్రాన అది ఎటువంటి ఇబ్బంది మాకు లేదు. వేళ దానివల్ల మీరు అబాస్ పాలవుతారు తప్ప ఈ పార్టీ కానీ ఈ కూటమి కానీ అబాస్ పాలవదు. అయ్యా నందరాడ వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నాం, వినండి. మీరు భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. గత 2 ఎలక్షన్లు కూడా మీకు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎన్ని ఓట్లు పట్టాయో మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి వద్దన్నా సరే ఇదే గ్రామం నుంచి ఎంపీటీసీకి ఎన్ని ఓట్లు పట్టాయో మీరు చూసుకోండి. ఎవరు భూస్థాపితంలో ఉన్నారో, ఏ పార్టీ భూస్థాపితంలో ఉన్నదో చూసుకోండి. దయచేసి ఈ మైండ్ గేమ్లో నందరాళ్ళు ఆడద్దు. మీ అలాంటి ఏదైనా ఉంటే వేరే గ్రామంలో ఏదైనా తింగరగా ఉన్న వాళ్ళ దగ్గర ఆడండి తప్ప వేళ మేము చెప్తున్నాం. మా బాధం రావణ గారు చెప్పినట్టుగా 500-600 మెజార్టీ పైన జనసేన పార్టీ మా బొత్తుల బలరామకృష్ణ గారు మా ఊరు తరఫున మెజార్టీ వస్తుందని వేళ చెప్తున్నాం. దానికి మీరు ఓపెన్ గా రెడీగా ఉండండి అని మేము ఓపెన్ ఛాలెంజ్ కాస్తున్నాం. కాబట్టి దయచేసి మైండ్ గేమ్ మీరు ఆడినంత మాత్రాన మా ఓటమికి ఎటువంటి బేట్లు రావు. మీ వల్ల ఇంకా పెరుగుతుంది. భూస్థాపితం అనేది రేపు మీరే చూస్తారు. కాబట్టి ఇలాంటి దయచేసి మీరు ఎంకరేజ్ చేయదని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు ఏది వచ్చినా సరే మా ఇంటి దాకా కూడా వచ్చిపోతుంది కదండి. అలాంటి ఇప్పుడు కావాలని మా ఇంటి ఆదివారం మా ఇంటికి వచ్చి మాకు మేము ఉన్నాం ఇప్పుడు దాకా ఏదో అయ్యింది, ఇప్పుడు నుంచి మేము చూస్తామండి. పండుగలు కప్పారండి. మాకు నా ఇష్టపూర్వంగా అయితే మేము వేయించుకోలేదు. బలవంతంగా ఎవరమ్మా బలవంతం కండువలు వేస్తా? రాజా గారండి. రాజా గారు మీకు అడిగాడా మీరు పార్టీలో జాయిన్ అవుతారా? వైఎస్ఆర్ అడగకుండా బలవంతంగా వేస్తారు. రాజా గారు కండువలు వేస్తారు. రాజా గారు వేస్తారు. ఇప్పుడు దాకా మాకు ఏమేమి చేయలేదండి. మీరు మీ ఎంత తిరగాలని అంటేనే ఇప్పుడు దాకా ఏదో అయిపోయిందమ్మా. ఏ నాయకులు కూడా మాకు ఏం చెప్పలేదు. ఈసారి నుంచి మా వెనకాల ఉంటే మేము చూస్తామమ్మా అని మా వెనకాల తిరిగి మాకు కండువలు వేసారండి. మా ఇష్టపూర్వంగా అయితే మేము వేయించుకోలేదు. అంటే ఇప్పుడు అక్కడ ఈ సోషల్ మీడియాలో వీటిలో మీరు అందరూ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతా నంబర్లో అసలు తెలుగుదేశం జనసేన లేదంటున్నారు. లేదండి అంటే అంటున్నారు వాళ్ళు అలాగని చెప్పలేదండి. వచ్చి మామూలుగా అలాగే చెప్తారు అంతే తప్ప మాకు ఒకసారి మా ఏం జరిగినా సరే పంచతలు కట్టెళ్ళినా ఏదైనా చెప్పినా సరే పక్కనే చెప్తున్నారండి. ఇది కూడా అది ఇప్పుడు వచ్చేసి మేము చేస్తాం కదా ఇప్పుడు నుంచేనా, కానీ మాకు ఇప్పుడు వచ్చి సాల్వ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేమైతే బలరామకృష్ణ గారికి సపోర్ట్ చేస్తామండి. బలరామకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున సార్ మనకి రాజాబాబు వచ్చి మొన్న ఆదివారం నాడు నేను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మన ప్రెసిడెంట్గా పెట్టారండి నందరాడికి పెడితే ఇంటికి తీసుకొచ్చి
రాజాబాబు వచ్చి నీకు లదిత్వం ఇదిత్వం నీకు ఇల్లు లేదు కదా, మాకు మీ అబ్బాయికి ఇల్లు రాసేది కంగారు పడుతూ వస్తుందని చెప్పి కొండపల్లి ఇస్తే కొండపల్లి మాకు వేయొద్దండి మీరు, మేము ఇందులో లేము, మేము జనసేనలో పేదరాజ్యం కానీ మేము జనసేనలో పోటీ చేస్తున్నాం, దాని తరపున ఉంటాం తప్ప మేము బాలకృష్ణ గారికి వెళ్తున్నాం తప్ప మాకు ఏం వద్దండి, మాకు కొండపల్లి వేస్తున్నాం, కొండ వేసుకుంటా చేయడం కొండబాగా చేసి అక్కడ ఫోటోలు తీసుకుని ఫోటోలు పైకెట్టారండి. ఇక్కడ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా లేదు, ఇక్కడ వన్ సైడ్ అంతా వైఎస్ఆర్ ఉందని పెడుతున్నాడండి. ఆ వైఎస్ఆర్ జనసేన రెండు కలిపి తిప్పి కొట్టండి, మేము జనసేన వైఎస్ఆర్ ఇక్కడ లేకుండా మేము తిప్పి కొడతామండి. ఇక్కడ 500 మెజార్టీతో ఇక్కడ అంతా వస్తుందండి మొత్తం అన్నిటికీ. ఆయన రాజాబాబు ఎన్ని వేసినా మాకు అవన్నీ ఉత్తి మాటలండి, ఉత్తి పనులు అయ్యి మమ్మల్ని డామినేట్ చేశారండి. ఆ పండుగలు మాకు లేవండి, మా దగ్గర వేసుకోము, మేము చేయమండి. మీకు ఇష్టం లేకుండా ఎలా వేసారండి? మాకు ఇష్టం లేదు, మీకు వద్దని చెప్పాము, 3 సార్లు తిరిగించామండి, తిరిగించిన కానీ బలవంతకరంగా వేసారు. పక్క జనసేన నాయకులని తెలుసండి, మీటింగ్లు వేసారా ఇంటికి వచ్చారు? ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పరమారికని వచ్చి మా ఇంటికి వచ్చేసరి మా ఆవిడ పరమారి చేత వచ్చి జెండా పని అవుతుంది. అదే ఒక రవ్వీసంగా చేసినట్టు వేసారండి. ఇది పండుగలు మాకు ఇష్టం లేదు, పండుగలు అండి. అది ఇవన్నీ ఆయన ముందే చెప్పారా మా ముందు చెప్తున్నా? మీ ముందుగానే ఆయన ముందు చెప్పిన మాటలండి. మాకు పండుగలు మాకు ఏదండి అని 3 సార్లు జరిగించి చెప్పారండి. చెప్పిన పదవరంగా పక్క నాయకులు అవన్నీ అందరూ కలిపి వేసిన పండుగలండి. ఇక్కడ మొత్తం ప్రతి నాయకుడికి నేను జనసేన తరఫున ప్రెసిడెంట్ అని తెలుసండి. ప్రతి నాయకుడికి ఆ నాయకులు మరి పొగలు పెట్టేది మనం పెద్దపరచాలని ఏదో ఎవదో పరమరిగా ఒకెట్టుకుని వచ్చి ఎన్ని చేసిన దుర్ప్రజలండి. నాకు పక్క ఎక్కడ తిరిగినా జనసేన ఉంటుంది. మాకు పేదరాజ్యం నుంచి మాకు ఇదే పార్టీ అండి, మేక ప్రాణిగా చేస్తామండి. బొత్తులు బలరాంకృష్ణ మీ బొత్తులు బలరాంకృష్ణ సపోర్ట్ చేస్తారా? మా బొత్తులు బలరాంకృష్ణ పక్క సపోర్ట్ అండి. మా కోరుకుని నిలబెట్టుకున్నామండి. బలరాంకృష్ణ గారు మీరు మా జనసేనలో రావాలని మాకు నాయకుడిగా ఎక్కడ నాకు మాకు నాయకులు లేడని నిలబెట్టుకుని ఉన్నాయి. మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు, అసలు తప్పు సంగతి ఇది. పక్కాగా జనసేన ఉంటామండి మేము. వైఎస్ఆర్ వాళ్ళని పుట్టిన తప్ప తగ్గుతుందండి. మేము వెళ్ళమండి అందులో. మాది పక్కా జనసేన అదే. మేము పెద్ద రాజ్యం నుంచి దీనికి సేవ చేసినప్పుడు మేము వెళ్తామండి అందులోకి. ఇల్లు పోకపోయినా మాకు ఆ సమస్య లేదండి. మొత్తం తిరిగినప్పుడు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు 5 సెక్స్మెంట్ అయిపోయింది ఎమ్మెల్యే. ఇప్పుడు ఏమి వెళ్తాడు మాకు ఏ రాసి పెడతాడు, మాకు ఆశ కలిగిస్తుంది తప్ప కానీ ఆ ఆశ మాకు వద్దండి. అదే నందరడ గ్రామంలో తెలుగుదేశం జనసేన నుంచి భారీగా వైసీపీలోకి వలసలు వచ్చారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మొత్తం వారు వన్ సైడ్ గా మొత్తం జాయిన్ అయిపోయారని చెప్పేసి తెలుగుదేశం జనసేనని సోషల్ మీడియా ప్రమోట్ చేస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అదంతా పోకారండి. ఇప్పుడు అదే వన్ సైడ్ ఆయన అర్థం చేసుకోలేదండి. అదే వన్ సైడ్ తెలుగుదేశం జనసేన వార్ అవుతుందండి. ఇప్పుడు అయితే దాన్ని డబ్బింగ్ అతను వైఎస్ఆర్ అవుతుంది అనుకుంటున్నాడు. వైఎస్ఆర్ కళ్ళగనొద్దండి. ఇక్కడ వన్ సైడ్ గా జనసేన తెలుగుదేశం వన్ సైడ్ అవుతుందండి. ఇక్కడ 500-600 మెజార్టీ అంతా వస్తుందండి. ఇక్కడ ఓటింగ్ ఆయన ఏదో జనం లేక తిప్పుకున్నాడు, ఏదో తెలుపులేడు. ఆయన చేసేటప్పుడు తప్పుడు రంగండి. ఇంటికి వచ్చి మా ఎమ్మెల్యే వచ్చి క్యాండిడేట్ ఇప్పటికి బాధ రౌండింగ్ ఎక్కడ టౌన్లో వచ్చి 5 సంవత్సరాలు దిగిపోయింది. ఒక బాధ రౌండింగ్ గుర్తొచ్చిందండి ఇక్కడ. అదే మా అందరికీ నమస్కారం. నా పేరు సోరంపూడి శ్రేణు, నందరాడ గ్రామ వైస్ ప్రెసిడెంట్. గతంలో ఎంపీటీసీగా చేశాం. మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము టీడీపీ కేడర్ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ టీడీపీకి మెయిన్ లీడర్గా మేమే వహిస్తాం. గతంలో నుంచి ఎప్పుడు పోల్చుకున్నా సరే 70% టీడీపీ ఓటింగ్ ఉన్న గ్రామం ఇది. అలాంటిది కొన్ని అనివార్య కార్యాల చేత ఏదో చిన్న చిన్న మిస్టేక్లు మాకు వచ్చిన ఇప్పుడు కూడా మొన్న మాకు టీడీపీ అభ్యర్థి అయిన బొత్తుల వెంకటరామ చౌదరి గారు కూటమి అభ్యర్థి బొత్తుల బలరామకృష్ణ గారిని పరిచయం చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనసేన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో నెక్కించుకోవాలని ఆయన మా ఊరు గ్రామంలో గడప గడప కూడా తిరుగుతా వెంకటరామ చౌదరి గారు మా అందరికీ వితబోధ చేసి అందరికీ కూడా మన టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 ఒకటే పార్టీ ఒకటే నినాదంతో మనం అందరం కూడా బొత్తుల బలరామకృష్ణ గారిని నెగ్గించుకోవాలనే నినాదంతో ఆయన చెప్పడం జరిగింది. అదే రకంగా కూడా మా గ్రామంలో ఉన్న ఓటర్లందరూ కూడా అదే మాట మీద ఇక్కడ ఎక్కువ గతంలో టీడీపీ ఎలాగైతే ఉందో ఇప్పుడు కూటమి కూడా ఇంకా బలం చేకూరింది. కొన్ని జనసేన కానీ బీజేపీ కానీ వేరే కొన్ని ఇంకా అవసరమైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఇవాళ టీడీపీ పార్టీ కూటమిలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప నాకు ఉమ్మడి కూటమిలో నుంచి ఒక్కోటి కూడా బయటకు పోయే పరిస్థితి అయితే నందరా నుంచి అయితే లేదండి. ఇప్పుడు కూడా వాళ్ళు కావాలని కొద్ది మైండ్ గేమ్ ఆడి ఎవరైనా పెద్ద నాయకుడు
ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే గారు ఆయన ఎవరైనా వస్తే మర్యాదపూర్వకంగా మాట్లాడటం జరుగుతుంది. అందులో కొద్ది అలుసుగా తీసుకుని కండువాలు వేసి ఇక్కడ కూటమి అనేది భూస్థాపితం అయిపోయింది, ఇక్కడ కూటమి లేదు అనడం మటుకు మాత్రం చాలా ఆశాజపదంగా ఉంది. ఆయనకి అక్కడ ఉన్న నాయకులు చెప్తారు, అందరూ చెప్తారు, ఆయన కూడా వచ్చి చూసుకున్నాడు. ఇప్పుడు మీరే ఆలకించారు. ఇక్కడ ఉన్న రాజనార మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలండి ఇప్పుడు కడల పైడం గారు, ఆయన జనసేన అధ్యక్షుడు, మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అయిన జనసేనకి బా రమణ గారు. ఇలాంటి నాయకులందరినీ ఏరుకుండాలను 10 మంది కండువాలు వేసినంత మాత్రాన్ని ఇక్కడ కూటమి భూస్థాపితం అయిపోయిందన్నదే అవాస్తవం. ఇప్పుడు వీళ్ళు ఎలా కూటమికి భూస్థాపితం అయిపోయిందని ఎప్పుడైతే చెప్పి కండువాలు వేశారో వీళ్ళలో ఇంకొక రెట్టింపు ఉత్సాహం వచ్చి మమ్మల్ని ఎందుకైతే ఇలాగా సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని కింద పరచాలనుకుని ఎందుకైతే చేశారు అనుకోండి, వీళ్ళు ఇంకో 4 అడుగులు ముందుకేయడం జరిగింది. ఇంకా బలం చేకూర్చిందే తప్ప ఇలాంటి వాటికి ఇంకా ఎలక్షన్ ఇంకా చూస్తే ఇంకా 4 రోజుల పైన ఉంది. ఇలాంటి ఎన్నో సీప్ ట్రిక్లు ప్లే చేస్తారో అన్నిటికి కూడా మనం లొగ్గకూడదు అనే ఉద్దేశం వీళ్ళే మాకు నేర్పించినట్టు అయిందండి. ఇలాంటిది ఇప్పుడు కూడా ఏమి ఉండదు. నందరాల్లో అత్యధిక మెజార్టీతో బలరామకృష్ణ గారికి ఓట్లు వేయించే బాధ్యత మేము తీసుకుంటాం, అత్యధికంగా గెలిపించుకుంటాం. రాజానగరం నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ ఓటు బ్యాంక్ ఉంది. కానీ నా పేరు నుంచి టైములు వేపడతారు. మేము చిరంజీవి అభిమానంతో పెద్ద రాజ్యంలో తిరిగాం. అది తర్వాత అన్నవారి కార్యాల వల్ల అది సక్సెస్ అవ్వలేదు. సర్లే అని మనీ ఇలా టీడీపీ అలాగే ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారు మనీ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము పార్టీలోనే ఉన్నాం. అయితే గ్రామం అన్నప్పటికీ బంధువులు అయి ఉంటారు కదా, ఫోన్ చేసి ఇలా రాజా గారు వస్తున్నారు అని ఒకసారి నువ్వు ఇంటిగా ఉండాలి, లేకపోతే అల్లు నువ్వు ఇంటిగా ఉండాలని ఏదో మాట్లాడతారంట మీతోటి అని చెప్పి బలవంతంగా మమ్మల్ని ముందైతే గణేష్ గారు వస్తున్నారు, మీరు ఎంతమంది ఉన్నారు, స్టే చేద్దాం, పండుగ కప్పుకోండి, మనం ఏదో చేద్దాం, అది ఏదో ప్యాకేజ్ ఇంకోటో మాట్లాడదామని రూమర్లో పుట్టించారు. అయితే మేము దానికి ఒప్పుకోలేదు. సరే డైరెక్ట్గా రాజా గారు వస్తున్నారు అన్నప్పటికీ ఇంటికి వచ్చారు. సరే మాట్లాడుతుంటే సడన్గా పండుగ తెచ్చి మెడలో వేసి మీరు తప్పకుండా మాకు చేయాలి ఈసారి అని బలవంతంగా మన ఆదివారం జరిగిన విషయం అయితే ఇది. మేమైతే జనసేన టీడీపీ పొత్తులోనే ఉన్నాం, బలరామకృష్ణ గారికి చేస్తాం, మాకు ఆయన అంటేనే అభిమానం. ఆల్రెడీ నేను 4 నెలలు 6 నెలలు అవుతుంది చెప్పాను, 40,000 మెజార్టీ రాజనగరం నియోజకవర్గం వస్తుందని చెప్పాను. నన్ను హేళన చేశారు చాలామంది, 40,000 అనుకో. అలాంటిది మాకు టీడీపీ ఇంకా పొత్తిచ్చిన తర్వాత మాకు ఇంకా బలం వచ్చింది. 40,000 కదా 50,000 మెజార్టీ వస్తుందని ఈరోజు నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అది నా విషయం. ఓకే. ఇప్పుడున్న ఈ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి ఉమ్మడి అభ్యర్థిగా మేము అందరం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ వైసీపీని రాజా గారు వచ్చి మా నాయకులకి కండువాలు వేయడం ఇవన్నీ కూడా మేము చీప్ ట్రిక్గా వర్ణించున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా మొత్తం మా కార్యకర్తలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి సపోర్ట్ చేస్తూ మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మా అధిష్టానం ఆదేశ ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం. ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి ఎంపీ సీట్ వచ్చి పురంధరేశ్వర గారికి మేము సపోర్ట్ మేము చేస్తూనే ఉన్నాం. ఈ వైసీపీ నాయకులు ఆడే మైండ్ గేమ్ మాత్రం గతంలో కూడా చాలాసార్లు జరిగిన విషయాలు ఎన్ని, కానీ ఈసారి అందరినీ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అందరికీ సపోర్ట్ చేయమని మీకు గుర్తుకి మీరు సైకిల్ గుర్తుకి మీకు సీట్ రాలేదు కదా, మీకు ఎలక్షన్ మీకు పొట్టు వెంకటరామ చౌదరి గారికి మీకు రాలేదు కదా ఎమ్మెల్యే సీటు, మాకు ఈసారి మాకు చేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా మేము కూటమిలో ఉండడం కాకుండా తెలుగుదేశం కార్యకర్తగా కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా మళ్ళీ పార్టీ మారి వేరే పార్టీకి సపోర్ట్ చేసే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మాకు కూటమి నుంచే మాకు అత్యధిక మెజార్టీతో మా కూటమి సభ్యులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జనసేనకి టీడీపీకి మనం వన్ సైడ్ అవ్వలాగే చేసుకుంటున్నాం. ఇంకా కసిగా తిరుగుతామండి మేము. అది మాత్రం వైఎస్ఆర్ జెండా అన్నదే అలా జనం లేక పెట్టుకున్నాడు ఏటో తెలుస్తలేదండి. అవి తప్పును చేసాడు ఆయన. ఇంకా ఆయన పదవి ఇంకా కింద దిగజారిపోతుందండి ఆయన జెండా వచ్చేయడం వల్ల. ముందైతే ఇంకా ఒక ఇలువ ఉండేది, ఆ ఇలువ కూడా తీసుకున్నాడు రాజాబాబు జెండా లేకపోవడం వల్ల. ఆ జెండా వేసినంతలో మాకు ఏమైపోదండి. మేము మాత్రం పక్కగా జనసేన టీడీపీ కూటమిలో వెళ్తాం. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు, ఇక్కడ ఎమ్మెల్యే మన బత్తుల బలరాం ఇస్తారు, వెళ్తారు. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. దగ్గరగా ఇప్పుడు 3,000 ఓటింగ్ దగ్గరకు ఉంది. మాకు 2,700 ఓటింగ్ 2,800 ఓటింగ్ పోల్ అవుతుంది. ఇందులో
అత్యధికంగా పోలయ్యే ఓటింగ్ ఏదంటే బీసీ ఓటింగ్ అంటే 2000 ఓటింగ్ ఓన్లీ బీసీలో పోలవుతుంది. ఓటింగ్ బీసీలో పోలవుద్ది. ఇక్కడ బీసీ ఓటింగ్ అంతా కూడా టీడీపీకి ఎప్పుడు కూడా మెజారిటీ చూపిస్తారు. కానీ వాళ్ళని డివైడ్ చేయాలి, కొంచెం వీళ్ళకి ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో తప్ప కానివ్వండి, ఇంకా వేరేది ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు కూడా టీడీపీ ఇప్పుడు జనసేన కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో ఇక్కడ నెగ్గడం అయితే జరుగుతుంది. బీసీలందరూ అత్యధికంగా కూటమి వెనకాలే ప్రయాణం చేసే దిశలో ఉన్నారు. దాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులేస్తున్నాడు రాజు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళకి అది తెలిసి ఉండే కాబట్టి అండి వాళ్ళు ఎంతసేపు ఇక్కడికి వచ్చి ఎవరైతే మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీడీపీ జనసేన అభ్యర్థులుగా కొండవేలేశారు తప్ప మీకు పక్కాగా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు టీవీలో కానీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టీడీపీ జనసేన క్యాండిడేట్గా వాళ్ళు కొండవేలేశారు. అది కూడా వాళ్ళని ఏదో ఇంటికి పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదా ఓటాడడానికి కలవడానికి వచ్చినట్టు వచ్చి కొండవేలేశారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరు వేయించుకోలేదు. ఇదంతా మైండ్ గేమ్ అండి. ఇలా చెప్పి పలానా క్యాండిడేట్ ఎలా జాయిన్ అయ్యాడు పలానా క్యాండిడేట్ ఎలా జాయిన్ అయ్యాడు అని అలా చెప్పి చూపించుకోవడం తప్ప కానీ ఇక్కడ అయితే ఓట్లు అయితే పడలేదు. వైఎస్ఆర్కి అయితే ఓట్లు పడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.